నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాగ చైతన్య గారు ఒక మాట అనడం జరిగింది. "దేర్ ఈస్ నో ఆప్షన్ ఎక్సెప్ట్ సమంత" అని. హ్మ్. సమంత తప్ప నాకు వేరే ఆప్షన్ లేదని మొన్న రీసెంట్‌గా ఒక మాట అనడం జరిగింది. అవును. దాని అర్థం ఏంటి సార్? మళ్ళీ వీళ్ళిద్దరు కలిసే అవకాశం ఉందంటారా? అసలు సమంత, చైతు ఎందుకు విడిపోయారో ముందు ఆలోచిద్దాం. అసలు ఎందుకు ఆ మాట అనడం జరిగింది నాగ చైతన్య గారు? అదైతే అంటే నాగ చైతన్య గారు ఈరోజు అన్నారు. అసలు విడిపోవడానికి కారణం ఏంటో చెప్పుకుంటూ వద్దాం. హ్మ్. ఇక్కడ నాగ చైతన్య, సమంత చాలా క్యూట్ కపుల్. అవును. అంత మంచి కపుల్ ఉంటారని అసలు ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా చాలా క్యూట్ కపుల్ అన్నమాట. వాళ్ళని చూస్తే ఒక వేరే అభిప్రాయం కలగదు. అటువంటి వారికి ఒక రాత్రి ఒకానొక రాత్రి మురళీమోహన్ ఆ ఫ్లాట్స్‌లో ఉంటుండగా గొడవ జరిగింది. బాగా గొడవ జరిగింది ఇద్దరికీ. అంతే విడిపోయారు. ఉదయం లేచినట్టు వెళ్ళిపోయారు. విడాకులు తీసుకున్నారు. అంటే ఆలోచన లేకుండా ఆవేశంతో చేసిన పని. అందుకే ఇప్పుడేమవుతుందంటే, అరే! ఆవిడ సమంత ఏమి తప్పు చేసిందంటే ఏది కనబడటం లేదు. పోనీ చైతు ఏమి తప్పు చేశారంటే అక్కడేమి కనబడటం లేదు. విడిపోయారు. అయితే సమంత ఫాదర్ గాని సంబంధ మన చైతు ఫాదర్ గాని కలుసుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరిని కలుపుకునే ప్రయత్నం చేశారు. ఈ మధ్య మన మీడియా పట్టుకుందన్నమాట. హ్మ్. సమంత ఇంకెవరితో తిరుగుతుంది, చైతు ఇంకెవరితో లవ్‌లో ఉన్నాడు, చైతు ఇంకెవరిని పెళ్లి చేసేసుకుంటున్నాడు అని ఇటువంటి మాటలు చెప్పి, చెప్పి, చెప్పి వాళ్ళు చాలా దూరం చేశారన్నమాట. లేకపోతే వాళ్ళకి చేంజ్ వచ్చి పశ్చాత్తాపంతో మళ్ళీ కలుసుకునేవారే కానీ ఆ చేంజ్ రాకుండా చేశారు. అది. ఇక్కడ ఒకానొక సందర్భంలో చైతు సమంత పేరు రాసుకున్నాడు. హ్మ్. అంటే పచ్చబొట్టు. నిశ్చితార్థం డేట్ వేసుకున్నాడు. హ్మ్. ఎవరో జర్నలిస్టులు మళ్ళా అడిగారన్నమాట. ఇలాగా పేరు రాసుకున్నారు. ఏంటి అది మరి చెరిపేయొచ్చు కదంటే, దాంతో మీకేం బాధ? నాకు హ్మ్. లేనిది అన్నాడు. సూటిగా అన్నాడు. హ్మ్. అంటే దట్ గివ్స్ ది కన్ఫర్మ్డ్ ఒపీనియన్ ఫ్రమ్ చేసు. హ్మ్. స్థిర నిశ్చయంతో ఉన్నాడనుకుంటా మాట. ఇక్కడ సమంత ఏం చేసింది, సహజంగా ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే సమంత కన్నవారు ఒక మంగళసూత్రం ఇస్తారు. అయి బాగా భారీగానే ఇస్తారు. అవును. అలాగే అత్తవారి మంగళసూత్రం కూడా ఒకటుంటుంది. అవును. అప్పుడు ఇద్దరు కూడా మనస్తాపంతో బాగా అసలు నిలువున అంటే మరిగిపోతున్నప్పుడు నెత్తురు మరిగిపోతున్నప్పుడు ఆ బట్టలు, ఆ పుస్తలు తాడు ఇచ్చేసింది సమంత. ఎవరికి ఇచ్చేసింది? చైతు మదర్ లక్ష్మికి ఇచ్చేసింది. హ్మ్. అదేంటమ్మా బట్టలు ఇచ్చేసావేంటి? మరి నగలు ఇచ్చేసావేంటి? అంటే లేదమ్మా, లేదత్తమ్మా నేను వాళ్ళిద్దరు బాగానే ఉంటారు. లేదు ఏమైనా తొందరపడ్డావని లక్ష్మి గారు చెప్పారు. తొందర లేదు, గిందర లేదు. ఏదో నా కర్మ ఎలాగుంటే అలా జరుగుతుందని చెప్పింది. బట్ ఆవిడ కొనుక్కున్న మంగళసూత్రం మాత్రం ఇవ్వలేదు. హ్మ్. 2 మంగళసూత్రాల్లో ఆవిడ కొనుక్కున్న మంగళసూత్రం ఇవ్వలేదు. అవును. పెళ్లి చీర ఇవ్వలేదు. దీని ఉద్దేశ్యం ఏమిటంటే, ఎప్పటికైనా అదే పెళ్లి చీర కట్టుకొని, అదే మంగళసూత్రంతో మళ్ళీ చైతు దగ్గరికే రావాలనేటువంటి ఉద్దేశం. ఆవిడకైతే చైతుని కలవరిస్తుంది, పలవరిస్తుంది, కన్నీరు పెడుతుంది. గనక ఈయన చైతు కోరుకుంటాడు, అక్కడ ఆ అమ్మాయి కోరుకుంటున్నారు. ఇంతకంటే మంచి ఆప్షన్ దొరకదని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఆవిడకి కూడా చైతు తాలూకు పచ్చబొట్లున్నాయి. చెరిపించుకోలేదు. అంటే వాళ్ళు ఒకరినొకరు గాఢంగా ఇష్టపడుతున్నారు. దగ్గర చేరాలనుకుంటున్నారు. రేపో నేడో చేరుతారన్నమాట. నేను చాలా వీడియోస్‌లో చేశాను. దానికి చాలా వ్యూస్ కూడా వచ్చాయన్నమాట. హ్మ్. ఎందుకంటే మన మీడియా ఏం చేయాలంటే ఏదైనా ఒక డిస్ట్రక్టివ్ అంటే ఏదైనా విడిపోతున్న సందర్భంలో, ఏదైనా విభేదించే సమయంలో మన తాలూకు ఆ అనుభవాన్ని రంగరించి వాళ్ళకొక ఎడ్యుకేట్ చేసే, మోటివేట్ చేసే విధంగా ఉండాలి మన వీడియోసు. అంతేగాని దాన్ని అగ్ని మీద ఆజ్యం పోసినట్టుగా ఉండకూడదని నా ఉద్దేశం. డెఫినెట్‌గా ఈ సమంత, చైతు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కలుసుకుంటారు. ఇది నా ప్రగాఢ నమ్మకం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.